ఇంకా తర్వాత తనడిగిన డౌటేటంటే, మనది ఎక్స్‌చేంజ్ కాదు. అదొక వెబ్‌సైటు. మీరు తెలియక ఇదంతా గొప్పగా చెప్తున్నారు అని వారి తాలూకా అభియోగం. ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి. క్రిప్టో కరెన్సీ అనేది బ్లాక్ చైన్‌లో మాత్రమే అది ప్రయాణం చేస్తది. ఒకరి నుంచి ఒకరికెళ్ళాలంటే. బ్లాక్ చైన్‌లో మాత్రమే ప్రయాణం చేస్తది. వాలెట్ కావచ్చు, ఎక్స్‌చేంజ్‌లో ఉన్న వాలెట్ కావచ్చు, ఎక్స్‌చేంజ్ పీ కావచ్చు. అంటే ఆ ఎక్స్‌చేంజ్‌లో కావచ్చు. ఇవన్నీ కూడా ఓన్లీ బ్లాక్ చైన్‌లో మాత్రమే ప్రయాణం చేస్తది. మరెక్కడా ప్రయాణం చేయదు. ఆ డాడీ చెప్పినట్లు ఇది వెబ్‌సైటే అనుకుందాం కొంతసేపు. అయితే నేనొక విషయం చెప్తాను. అది చేసి చూడండి. మీలో ఎవరైనా పర్లేదు. తనే చేయాల్సిన పని లేదు. మనలో కూడా ఎవరైనా చేయొచ్చు. మన కాయిన్‌ని తీసుకువెళ్ళి ఇప్పుడు కాయిన్స్ పెట్టాను గదా! మీరు కొనుక్కున్నారు గదా! అయి పట్టుకెళ్ళి ఎనీ ఎక్స్‌చేంజ్ ఏ ఎక్స్‌చేంజ్ అని పెట్టండి. అది వెళ్ళిపోతుంది. ఎనీ వాలెట్ పెట్టండి వెళ్తుంది. ఎందుకంటే అది రియల్ బ్లాక్ చైన్ టెక్నాలజీలో చేసినటువంటి కాయిన్ కాబట్టి. ఇప్పుడు దీన్నే మీరు తీసుకెళ్ళి ఏదైనా ఒక వెబ్‌సైట్‌లోకి పంపించి, ఇగో డాడీ పలానా వెబ్‌సైట్‌లో నేను పెట్టాను. వెబ్‌సైట్‌లో కూడా మన కాయిన్ ఎళ్ళిపోయింది అని మీరు చెప్పండి. అప్పుడు ఇది బ్లాక్ చైన్ కాదు. ఇది ఎక్స్‌చేంజ్ కాదు. వెబ్‌సైట్‌లోను ఎవరైనా పెట్టొచ్చు. దానికి తప్పేం లేదు. ఇక పెట్టేసి టెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసి తెలుసుకోవడం తప్పేం లేదు. పెట్టండి. పంపించండి. మన కాయినే కాదు. ఎనీ కాయిన్ బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఉన్న ఏ క్రిప్టో కరెన్సీ అయినప్పటికీ కాయిన్ అయినప్పటికీ ఒక వెబ్‌సైట్‌లో పట్టుకెళ్ళండి. అలా పట్టుకెళ్ళి వెబ్‌సైట్‌లోను విచ్చలవిడిగా ఒకరికొకరు పంపించకుండా ఆ వెబ్‌సైట్‌లోనున్న ఐడీలుంటాయి. లేదా అకౌంట్ నంబర్‌లుంటాయి. లేతే ఏదోకటి ఉంటది కదా! దాని ద్వారా పంపించండి. అలా పంపించుకుంటే అది నాకు చెప్పండి. ఇగో డాడీ పలానా వెబ్‌సైట్‌లో నీది పెట్టాను వెళ్ళిపోయింది అని. అంటే మనది కాయిను కాదా? మన ఎక్స్‌చేంజ్ కాదా? మన వాలెట్ అవునా? కాదా? అంటే మీరు ఆల్రెడీ ట్రస్ట్ వాలెట్‌లో నుంచి తీసుకొచ్చిన యూఎస్‌డిటీని మనం ఆల్రెడీ మన వాలెట్‌లో పెట్టాం. ఒకవేళ మనది బ్లాక్ చైన్‌లో కాదు, మనది వాలెట్ కాకపోతే మీ తాలూకా యూఎస్‌డిటీ మన వాలెట్‌లో రాదు కదా! ఇప్పుడు ఎవరైనా ట్రై చేస్తుంటే చేయండి. రాదు కదా! ఇది బ్లాక్ చైన్ టెక్నాలజీ కాకపోతే రాదు. ఓకే. మరి అదే కాయిన్‌ని మీరు మన ఎక్స్‌చేంజ్‌లో నేనిచ్చినప్పుడు తీసుకెళ్ళండి. పెట్టండి. వెళ్తుంది. అంటే బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఇది రన్ అవుతుందని అర్థం. మరి మన దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ రేపు మీరు పట్టుకెళ్ళి మీరు ఎనీ వాలెట్ ప్రపంచంలో ఏ వాలెట్‌లోకైనా పట్టుకెళ్ళండి. ప్రపంచంలో ఉన్న ఏ ఎక్స్‌చేంజ్‌లోకైనా పట్టుకెళ్ళండి. వెళుతుంది. ఒక్క వెబ్‌సైట్‌లో పంపించి నాకు ఫోను చేయండి. ఓకేనేనా? నేనెవరిని కించపరచడం గాని, ఆ ప్రశ్నించినటువంటి డ్యాడీని నేను వ్యతిరేకించి తనకి వేరేలా చెప్పడం కాదు. ఉన్న విషయాన్ని నేను చెప్తున్నాను. ఇది కాదు అంటే నేను చెప్పిన ప్రయోగాలు చేసి చూడండి. వస్తుందా లేదా? అవునా? కాదా? మీకు తెలుస్తది. మనది రియల్‌గా ఎక్స్‌చేంజ్. నో డౌట్. మనది వెబ్‌సైట్ కాదు. ఏపీకే ఫైల్ కూడా కాదు. ప్యూర్‌లీ ఎక్స్‌చేంజ్. అది కూడా డీసెంట్రలైజ్డ్. నాట్ ఏ సెంట్రలైజ్డ్. డీసెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజ్. మీరు బిట్ కాయిన్ తీసుకురండి. మీరు ఎనీ కాయిన్ తీసుకురండి. నేను ఆప్షన్ ఇచ్చినప్పుడు మన ఎక్స్‌చేంజ్‌లో పట్టుకెళ్ళండి. హ్యాపీగా ట్రేడ్ అవుతది. ఎక్స్‌చేంజ్ కాకపోతే తేలేరు. ఓకేనేనా? దీన్ని ఎవ్వరు అపార్థంగా తీసుకోకండి. ఆయన అడిగిన దాన్ని కూడా ఆయన కూడా తప్పుగా తీసుకోవద్దు. ఆయన కూడా మంచి కోసం చెప్పాడనుకుందాం. థాంక్ యూ డాడీ. థాంక్ యూ. తర్వాత తనేమడిగారంటే ఎఫ్ఐయు
రిజిస్ట్రేషన్ ఉందా? ఎఫ్ఐయు రిజిస్ట్రేషన్ ఉందా అని అడిగారు. దానికి మీకు తెలియాల్సిందేంటంటే, ఎఫ్ఐయు రిజిస్ట్రేషన్ దేనికి అవసరం? మన ఇండియన్ గవర్నమెంట్ దగ్గర ఎఫ్ఐయు రిజిస్ట్రేషన్ ఎందుకు తీసుకోవాలి? ముందు ఇది మనం తెలుసుకోవాలి. అయితే ఎఫ్ఐ రిజిస్ట్రేషన్ ఎప్పుడు తీసుకుంటారంటే, మన ఎక్స్‌చేంజ్‌లో ఐఎన్ఆర్ డిపాజిట్ చేస్తే తీసుకోవాలి. మన ఎక్స్‌చేంజ్‌లో ఐఎన్ఆర్ పేమెంట్స్ చేస్తే తీసుకోవాలి. ఈ ట్రస్ట్ వాలెట్‌కి ఎల్లవు ఇయి. ఐఎన్ఆర్ అనేది మన ఇండియన్ కరెన్సీ అనేది ట్రస్ట్ వాలెట్‌లోకి, కే వాలెట్‌లోకి, మెటామాస్క్‌లోకి ఎళ్ళదు ఇది. డైరెక్ట్‌గా మీరు బ్యాంక్ అకౌంట్‌లో పేమెంట్ చేసుకోవాలా. ఓకే. అది ఎన్ని పద్ధతులు ఉంటే అన్ని పద్ధతులు చేసుకోవచ్చు. ఐఎన్ఆర్ ఇండియన్ కరెన్సీ గాని మన ఎక్స్‌చేంజ్ యాక్సెప్ట్ చేస్తే, మీరు డిపాజిట్ చేయడమని నేను అడిగితే, డిపాజిట్ చేయడానికి నేను అందులో సాఫ్ట్‌వేర్ రాస్తే, డెఫినెట్‌లీగా ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఎఫ్ఐయు సర్టిఫికేట్ తీసుకోవాలి. ఎందుకంటే, నా దేశంలో, నా దేశపు కరెన్సీని నువ్వు ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు, నా దగ్గర సర్టిఫికేట్ తీసుకుంటే, ఆ యాక్సెస్ ఆయన అన్ని బ్యాంకుల్లోకి వెళ్తుంది కాబట్టి, దాని మీద నా దేశానికొచ్చేటువంటి టీడీఎస్ గానీ, ఐఎస్‌డిటి గానీ, అదే సారీ జీఎస్టీ గానీ, లేకపోతే ఇన్‌కమ్ టాక్స్‌లు గానీ, ఇతరతర ఏవైనా ఉంటే అవి నాకు తెలియాలి. నాకు కట్టాలి. లేదా ఈ ఐఎన్ఆర్‌ని నువ్వు ఎవరికైనా నీకు నచ్చినోడికి ఇచ్చేస్తున్నావేమో. అది మంచికి కావచ్చు, చెడుకి కావచ్చు. కాబట్టి ఆ ట్రాన్సాక్షన్ నా ద్వారా మాత్రమే చేయాలి. అందుకు ఎఫ్ఐయు సర్టిఫికేట్ కావాలి అంటారు. అది మనం ఇవ్వచ్చు. ఎప్పుడు? మనం ఐఎన్ఆర్ తీసుకుంటే. ఐఎన్ఆర్ యాక్సెప్ట్ చేస్తే. ఓకే. అలాగే ఒక ఎక్స్‌చేంజ్ సర్టిఫికేట్ వెంటనే తీసుకుంటే మన ఇండియన్ గవర్నమెంట్ నుంచి రాదు. మన ఇండియన్ గవర్నమెంట్ ఎక్కడి నుంచి రాదు. కొన్నాళ్ళు నడిపిన తర్వాత మనకి ఏ పాయింట్ మీద అవసరం ఉంది. ఐఎన్ఆర్ నేను ఇస్తున్నాను. సర్టిఫికేట్ తీసుకోవాలి. లేదా వేరేది చేస్తున్నాను ఐఎన్ఆర్ తోటి. నేను తీసుకోవాలి. కానీ ఇక్కడ ఏం లేదు. ప్యూర్‌లీ క్రిప్టో కరెన్సీ. ఎలాగా? క్యూసీసీ కాయిన్ క్రిప్టో కరెన్సీ ఇన్ బ్లాక్ చైన్. డీ కాయిన్ క్రిప్టో కరెన్సీ ఇన్ బ్లాక్ చైన్. కిబో కాయిన్ క్రిప్టో కరెన్సీ ఇన్ బ్లాక్ చైన్. ఐఎస్‌డిటి క్రిప్టో కరెన్సీను బ్లాక్ చైన్. మనం మొత్తం అంతా కూడాన క్రిప్టో కరెన్సీనే బ్లాక్ చైన్‌నే వాడుతున్నాం కాబట్టి ఇప్పట్లో అది అవసరం లేదు. అయినప్పటికీ నేను దానికి అప్లై చేశాను. కారణం ఏంటి? నెక్స్ట్ చేయబోయే దాంట్లో ఇందులో కాదు. దాంట్లోనే నేను ఐఎన్ఆర్ వాడుతున్నాను. దాని వివరణ ఏంటో మీకు మళ్ళీ ఆ వర్క్ జరిగిపోయిన తర్వాత చెప్తాను. ఇప్పుడు దాని గురించి మనకి ఇప్పుడు అవసరం లేదు కాబట్టి. ఓకేనేనా? అలా ఉంటేనే ఎఫ్ఐయు సర్టిఫికేట్ కావాలి. అంతేగాని ఎక్స్‌చేంజ్ పెట్టినోళ్ళల్లా తీసుకోవడానికి ఉండదు. మన ఇండియన్‌లో ఐఎన్ఆర్ ఇస్తేనే కావాలి. అలా అయితే ప్రతి ఎక్స్‌చేంజ్ కూడాన ప్రతి దేశంలోనూ వెంటనే సర్టిఫికేట్ తీసుకోకుండా క్రిప్టో కరెన్సీ మా దగ్గర అమ్మొద్దు అని చెప్తారు. అలా ఉండదు. క్రిప్టో కరెన్సీ అనేది ఆన్‌లైన్‌లోనూ ఏ దేశపు కరెన్సీ అయినా సరే వాడేసుకోవచ్చు. అలాగే మనకు యూసీసీకి గాని, డీకాయిన్‌కి గాని, కిబో కాయిన్‌కి కానీ ఇండియన్ సర్టిఫికేట్ తీసుకుంటే ఇది కరెన్సీ అని, అప్పుడు ఇది క్రిప్టో కరెన్సీలో ఇది ఉండదు. అంటే ఉంటది. ఐఎన్ఆర్‌లోకి మారిపోద్ది. అంటే ఐఎన్ఆర్ కాపోతే ఇండియన్ కరెన్సీ అవుతది. అది ముద్రించే శక్తి మనకు లేదు. ఆ పర్మిషన్ కూడా లేదు. ఏ దేశమైనా సరే తన కాయిన్‌ని బ్లాక్ చైన్‌లో పెట్టొచ్చు. ఆ దేశపు విలువలతోటే. అంతేగాని ట్రేడ్ చేయడానికి ఆ కాయిన్‌ని వాడకూడదు. వాడినా ఏం రాదు. రూపాయిని ఎన్ని సార్లు కొని రూపాయే. రూపాయిని ఎన్ని సార్లు అమ్మినా రూపాయే. కాబట్టి అలా అలా అవసరం లేదు. నేను వితిన్ ద షార్ట్ పీరియడ్ ఇదే ఎఫ్ఐఏ సర్టిఫికేట్ తోటి అద్భుతమైన వెర్షన్ తోటి మీ దగ్గరికొస్తున్నాను. దాని అవసరం పడినప్పుడు. ఈ ఎక్స్‌చేంజ్‌లో కాదు.
కాబట్టి ఇది హ్యాపీగా కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. ఓకేనేనా?